శ్రీకాకుళం జిల్లాలో 1500 ఎకరాలకు పైగా టొమాటో పంటను రైతులు పండించారు. ఎకరానికి 25 నుంచి 30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. కానీ ఈసారి పంట అనుకున్న స్థాయి కంటే భారీగా పండిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇతర ప్రాంతాల నుంచి కుప్పలు తెప్పలుగా టొమాటో రావడంతో ఒక్కసారిగా జిల్లాలో టొమాటో ధరలు పడిపోయింది. ఒక క్రేట్ సుమారు 30 కిలోలు బరువంటే దానికి దళారులు 55 నుంచి 60 రూపాయలకు అడుగుతున్నారు. అప్పులు చేసి టమాటా పంట పండించిన రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. కనీసం పండించిన ఉద్వాన పంటలను నిలువ చేసుకుందామంటే జిల్లాలో శీతల గిండింగులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటా సాగు చేస్తున్నాను సార్. అయితే ఈ ఏడాది ఏంటంటే రేటు పూర్తిగా పడిపోయింది. 60 రూపాయలు వేస్తున్నారు. ఒక ట్రే 26-27 కేజీలు వస్తుంది. అదేమో 60 రూపాయలు వేస్తున్నారు సార్. మాకు పెట్టుబడి వచ్చి 30 నుండి 35 వేల రూపాయలు పెట్టుబడి అవుతుంది సార్. ఈ మందులు ఇంతకు ముందు 25 వేలు అవుతుండేది. ఇప్పుడు పురుగు మందులు పెరిగి నుండి రేట్లు పెరిగి నుండి లేబర్కు పెరిగి నుండి 35 వేలు వరకు మాకు ఖర్చు అవుతుంది సార్. ఒక ఎకరానికి మాకు గిట్టుబాటు ఏమి లేదు, ఇబ్బంది పడుతున్నాము. నెక్స్ట్ ప్రభుత్వ సహాయం కూడా మాకు ఏ రకమైంది అందులో లేదు సార్. ఇది 250 నుండి 400, 500 వరకు ట్రే ఉండేది. ఇప్పుడైతే పూర్తిగా 60 రూపాయలకే సాగుకారులు తీసుకెళ్తున్నారు. మేము చాలా నష్టపోతున్నాం సార్. ఇది ప్రభుత్వం స్పందించి మాకు ఏదైనా మేలు చేయాలని చూస్తున్నాం సార్. మేము టమాటా వ్యవసాయం చేసాము. ఫస్ట్ వరిసేను పెట్టాము. అది కరెక్ట్గా గిట్టుబాటు ధరలు లేని వలన గిట్టుబాటు రాలేదు, పంట దిగుబడి రాలేదు. దానివల్ల టమాటా ఉంచాము ఒక 50-60 సెంట్లు. అది కేంద్రీయ వ్యవసాయం చేసాము. అయినప్పటికీ రేట్లు రాని వలన ఒక్కొక్క 28 కేజీలు ఒక పెట్టి ఉంటుంది. అది 60 రూపాయలు చొప్పున అమ్ముతున్నాము. దానివల్ల రైతుగా మేము చాలా నష్టపోతున్నాము. 60 రూపాయలకి అమ్మితే ఇద్దరు లేబర్ కానీ పెడితే వాళ్ళకి మహా అయితే ఒక 20 పెట్లు ఆడుతున్నారు. అవి వాళ్ళకే సరిపోతున్నాయి. ఇంకా వాళ్ళకి 100 రూపాయలు మేము కలిపి ఇవ్వాల్సి వస్తుంది.